శ్రీ స్వామి శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూతాదయాపర రక్ష రక్ష మహావాయో శాస్త్రతుభ్యం నమో నమః. ఓం గణానాద్వారా గణపతిం హవామహే కవిం కవీన ఉపాస్రవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోత విశ్వేదసాదనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్య స్వామి నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. సెప్టెంబర్ మాసం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజం 7, అవమానం 3. ఈ వృషభ రాశి వారికి అర్ధాష్టమ శని దోషం నడుస్తుంది. అనంతరం సంవత్సరం అంతా గురుబలం బాగున్నది. అయినప్పటికీ చేయవలసిన శాంతి 11 రోజులు మహాశివునికి పంచామృత అభిషేకం అర్చన జరుపుకోవాలి. మీరు చేయబోయే ప్రతి పనిలో విజయం కలగడానికి గోచారంలో మీకు గురుబలం ఉన్నది కనుక మీరు అనుకున్న పనులు విజయం సాధిస్తారు. ఈ యొక్క షిరిడి సాయిబాబా అభిషేకం జరుపుకొని పంచామృత అభిషేకం జరుపుకొని శనగలు ప్రసాదంగా అందరికీ పంచండి. శనగలు నానబెట్టిన శనగలు ఒక దండ తయారు చేయండి స్వామివారికి. ఆ శనగలు దండ వేసి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. 4 హారతులు కుదిరితే మీరు వెళ్ళండి. తర్వాత షిరిడి సాయిబాబా చరిత్రని కొంచెం మీరు సమయం కేటాయించి పారాయణం చేయండి. చేసినట్లయితే మీకు అనుకున్న విజయాలు ఈ యొక్క వృషభ రాశి వారు సాధిస్తారు. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కళ్యాణం జరగని వారికి కళ్యాణం యోగం ఉంది. వృత్తి ఉద్యోగంలో ఈ యొక్క నెలలో కూడా సాధిస్తారు. శుభం భూయాత్.